చీర కట్టుకుని రామ్మా. ఒక్క నిమిషం తల్లి. ఆ చీర కట్టుకున్న తర్వాత పూజ పూర్తయ్యేంత వరకు నువ్వు ఇంటి గడప దాటకూడదు. పొర్రపాటును దాటావో పూజ ఫలితం దక్కకపోగా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇది అనుభవపూర్వకంగా చెబుతున్న మాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ సమాప్తం అయ్యేంత వరకు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అసలు వెళ్లాల్సిన అవసరం ఏమొస్తుందండి? అవసరం రాదు తల్లి, గ్రహాలు వచ్చేలా చేస్తాయి. ఏదో అవసరం కల్పించి పూజకి విఘ్నం కలిగించేలా చేస్తాయి. అందుకే చెబుతున్నా. మా అప్పన్నకు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టేనండి. పొరపాటును కూడా ఇల్లు వదిలి వెళ్ళదు. అమ్మా అప్పో, వెళ్ళి చీర మార్చుకురా అమ్మా. కాసేపట్లో అపర్ణ పూజ మొదలవుతుంది. నువ్వు చూస్తే ఇక్కడే ఉన్నావు. ఆ పూజను ఆపుతాను, అపర్ణ బతుకు బస్ స్టాండ్ చేస్తాను, రచ్చ రంబోలా పిచ్చి తంబోలా అన్నావు. ఏది? ఎక్కడ మ్యాటర్ అక్కడే ఉంది. సుకన్యని అంత తక్కువ అంచనా వేయకమ్మాయి. అది పిచ్చి కుక్క కన్నా ప్రమాదకరమైంది. ఆ కుక్క కాటుకైనా మందుందేమో కాని ఈ సుకన్య కాటికి మందే లేదు. బాగా చెప్పానమ్మాయి. బాగా చెప్పవుతాయారు పిన్ని. కుక్క నొక్క అని దిక్కుమాలిన పోలికలు పోల్చావంటే మెడ మీద కాలేసి తొక్కుతాను. టైర్ కింద పడ్డ టమాటాలాగా పుట్టుకుని పగిలిపోతావు. మీ గొడవల తర్వాత ఆ అపర్ణ ఇంట్లో ఏ గొడవ పెట్టబోతున్నావో ముందు అది చెప్పు. పిచ్చిదానా, ఆ అపర్ణ చేసిన అవమానానికి నేను చాలా ఫీల్ అయ్యాను. అపర్ణ లాంటి మంచి వాళ్ళని అవమానిస్తే ఏడుస్తారు, కానీ నాలాంటి దుర్మార్గురాల్ని అవమానిస్తే ఏడిపిస్తారు. ప్రస్తుతం నేను అపర్ణని ఏడిపించే పనిలోనే ఉన్నాను. హలో ఇందు అక్క, ఎక్కడున్నా విందు? ఏమైపోయావు? నీకోసం అందరూ ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఏమైపోయావో నన్ను ఎంత భయపడుతున్నావో తెలుసా? నా కోసం నువ్వెందుకు అక్క భయపడ్డావు? నేను కనపడకపోతే నువ్వు హ్యాపీయే కదా. నువ్వు కోరుకునేది కూడా ఇదే కదా. ఏం మాట్లాడుతున్నావు విందు? నిజం నిజం మాట్లాడుతున్నానక్క. నీ గురించి ఎన్నో నిజాలు తెలుసుకొని మరీ మాట్లాడుతున్నాను. ఏదో నా మీద ప్రేమ పొంగిపోతున్నట్టుగా మాట్లాడుతున్నావే కానీ నిజంగా ఆ ప్రేమలో నిజం లేదని, అదంతా నాటకమని తెలిసాక చాలా బాధగా ఉంది. ఏంటిందు ఆ మాటలు? నువ్వంటే నాకు ప్రేమ లేకుండానే అర్జున్ని నిన్ను కలపాలనుకున్నానా? నువ్వంటే ఇష్టం లేకుండానే మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చానా? నువ్వంటే అభిమానం లేకుండానే పెళ్లి పీటల వరకు తీసుకొచ్చానా? అదే నేను అనుకున్నానక్క. మా అమ్మ కంటే నిన్నే ఎక్కువగా నమ్మాను. నిన్ను దేవత అనుకున్నాను. కానీ దేవతలో కూడా ఓ ద్రోహం ఉంటుందని, అమ్మలో కూడా ఓ స్వార్థం ఉంటుందని నీ వల్లే నాకు అర్థమైంది. నన్నింత మోసం చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదక్క. నిన్ను నేను మోసం చేయడం ఏంటిందో? మనస్ఫూర్తిగా మీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. వద్దక్క, నీ మాటలతో నన్ను ఇంకా మోసం చేయాలని ట్రై చేయకు. లేదిందు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం చేసుకోవడం కాదక్క, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. లేదంటే మా బావ నన్ను నిజంగా ప్రేమించకపోయినా నీ మాయ మాటలు నమ్మి ప్రేమించాడు అనుకునేదాన్ని కాదక్క. ఎందుకక్క అబద్ధం చెప్పి నా మనసుతో ఆడుకున్నావు? నువ్వు మాట్లాడలేవక్క. ఎందుకంటే నా ప్రేమ విషయంలో నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు కాబట్టి. మా బావ నన్ను ప్రేమించలేదన్నది నిజం కాబట్టి. చెప్పక్క, అవునా కాదా? అంటే అంటే నా ఉద్దేశం మిమ్మల్ని అబద్ధంతోనైనా కలపాలని.
నా ప్రేమ గురించి నీ ప్రేమని త్యాగం చేస్తున్నావనుకున్నాను కానీ నా బ్రతుకుని బలి తీసుకుంటున్నావని అర్థం చేసుకోలేకపోయానక్క. ప్లీజ్ ఇందు, నా మాట విను. వద్దక్క, నేనింక ఎవరి మాట వినను. ఇన్నాళ్ళు నా ప్రేమంటే బావకే అలుసు అనుకున్నాను. ఇప్పుడు నీకు కూడా అలసైందని అర్థమైంది. నా ప్రేమ బావకి పనికిరానప్పుడు, నేను అవసరం లేనప్పుడు నేనింకా ఎవరి కోసం బ్రతుకుండాలి? ఏంట మాటలిందు? బావ నాకు దక్కనప్పుడు, మా పెళ్లి జరగదు అని తెలిసినప్పుడు నేను బ్రతుకుండి వృధా.